చూడండి మా మనకు స్ట్రైట్ లైన్లో 8 మార్క్స్ అయిపోయినాయి. నెక్స్ట్ సీక్వెన్స్ సిరీస్ క్వశ్చన్ నెంబర్ 35 అమ్మా. అంటే మనకి ఇచ్చే క్వశ్చన్ నెంబర్ 35 8 మార్క్స్. మనకు ఈ 4 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్ అమ్మా. ఈ 4 కాకుండా ఇంకా 4 ఉన్నాయి. అంటే ఈ 4 కలిసి ఒక మెథడ్ అనుకోవాలి. ఇంకొక 4 ఉన్నాయి. అవి చూసుకుంటే ఖచ్చితంగా సీక్వెన్స్ సిరీస్లో ఒకటి కన్ఫామ్. మనకు 100% చేశారు పబ్లిక్లో ఈ 4లో ఒకటి రావచ్చు. గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ చెప్తున్నాను మీకు 8 మార్క్స్ సింపుల్గా మనం తెచ్చుకోవాలంటే ఫంక్షన్స్ రిలేషన్లో ఒకటి ఖచ్చితంగా 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ కోనిక్ సెక్షన్ ఒకటి, నెక్స్ట్ స్ట్రైట్ లైన్, నెక్స్ట్ సీక్వెన్స్ సిరీస్. ప్రతి స్టూడెంట్స్ పాస్ కావాలంటే 8 మార్క్స్ ఇవి చూసుకోవాలి. ఆల్రెడీ ఇవన్నీ చెప్పేది మీదే కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఓకేనా? ఇది చూడండి, క్వశ్చన్ ఎట్లా అడుగుతా అంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ 5 ప్లస్ 55 ప్లస్ 555 ప్లస్ అప్ టు n టర్మ్, లేదంటే 5 55 550 ఎట్లా చదువుకోవాలి. ఇక్కడ 77 882 ఇట్లా, ఇది 0.6 ఇట్లా 4 ప్రాబ్లమ్స్ చెప్తాను, ఓకేనా? 4 ప్రాబ్లమ్స్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా ఉంటాయి మరి. ఇక్కడ 8 మార్క్స్ తెచ్చుకోవచ్చు, ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం చెప్తాను. సేమ్ రిమైనింగ్ అదే సొల్యూషన్ చూడమ్మా. ఫస్ట్ సేమ్ అదే సొల్యూషన్ అనుకుంటుంది. ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, 5 వచ్చింది కదా, దాన్ని ఏమంటాం అంటే లెట్ Sn is equal to 5 55 555 ప్లస్ అప్ టు n టర్మ్. వాడు ఇచ్చేదే రాసుకున్నాం, ఏమి ఇచ్చినా అదే రాసుకున్నాం, అప్ టు n టర్మ్ రాసుకున్నాం. ఇప్పుడు చూడమ్మా, నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 55 ఉంది, 555 కామన్ చేద్దాం. అంటే 5 అనేవాడిని బయటకు పంపించేద్దాం. అంటే Sn is equal to 5 బయటకు పంపిద్దాం. అంటే 5 బయట పోయినంటే ఏముంటుంది 1, 55 పోయినా కాబట్టి 2 1 11, ఇక్కడ 111 ప్లస్ అప్ టు n టర్మ్. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ చూడండి, ఓకేనా? కామన్ తీసిన తర్వాత నేను వేస్తాను అంటే ఈ మొత్తం ఈక్వేషన్ని 9తో డివైడ్ చేస్తాను. 9తో డివైడ్ చేస్తున్నా అంటే Sn is equal to 5/9 111 111 అప్ టు n టర్మ్. ఇప్పుడు అన్నీ ఒకే స్టెప్సే. బై 9 రాసిన 9 కామన్ ఇస్తే వస్తుంది కదా, రైట్. నెక్స్ట్ స్టెప్ వేస్తా అంటే 9తో మల్టిప్లికేషన్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాను, 9తో మల్టిప్లికేషన్ అంటే Sn is equal to చూడమ్మా, 9తో మల్టిప్లికేషన్ చేస్తున్నా. Sn is equal to 5/9, 9తో మల్టిప్లికేషన్ అంటే 9 99 999 ప్లస్ అప్ టు n టర్మ్, ఓకేనా? అంటే 9 క్యాన్సిల్ అయింది అనుకో, మళ్ళీ 1 వస్తుంది. 9 క్యాన్సిల్ అయ్యాయి అంతే కదా, 5 డివైడ్ చేస్తే వస్తుంది కదా. ఫస్ట్ 9తో డివైడ్ చేస్తా అంటే 5/9 చేస్తా. నెక్స్ట్ 9తో మల్టిప్లై చేస్తా, 9తో మల్టిప్లై. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 99 ఉంది. 9 రావాలంటే నేను సింపుల్గా ఏం చేస్తాను అంటే ఇప్పుడు 10లో 1 పోతే ఎంతమ్మా 9, అంటే దీన్ని రాసుకోవచ్చా? లేక 99 ఉందమ్మా అంటే 100ను ఒకటి తీసేస్తే 99 వస్తాయా, రాసుకోవచ్చా? నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఎందుకంటే నాకు ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా చేంజ్ చేసుకోవడానికి Sn is equal to 5/9. దీన్ని ఎలా రాసుకున్నా అంటే 9ను 10 - 1 రాసుకోవచ్చు కదా, కాబట్టి నేను రాసుకున్నా 10 - 1 రాసుకున్నా. ప్లస్ ఈ 99ను 100 - 1 రాసుకున్నా. ఈ 999ను 1000 - 1 రాసుకున్నా. ప్లస్ అప్ టు n టర్మ్ రాసుకోవచ్చు కదా. 9 10లో 1 పోతే 9 కదా వచ్చేది, దాన్ని అలా రాసుకున్నాం. 100లో 1 పోతే 99, 1000లో 1 పోతే 99. నేను మళ్ళీ దీన్ని ఎంత సింపుల్గా చేస్తానంటే సింపుల్గా Sn is equal to 5/9, దీన్ని 10 - 1 అలాగే పెట్టాయి. ఈ 100 ఏమనుకున్నంటే 10 స్క్వేర్ రాసుకున్నాం. 10 స్క్వేర్ అంటే 100 కదా. ఈ 1000ను 10 క్యూబ్ రాసుకున్నాం అప్ టు
ఎన్ టర్మ్ ఓకేనా. ఇప్పుడు ఎంత సింపుల్ చూడండి. ఫస్ట్ 5 కామన్ తీసినాం, 1 1 రాసినాం, 9తో మల్టిప్లై చేసినాం, తర్వాత 9తో డివైడ్ చేసాం, 9తో మల్టిప్లై చేసాం. మళ్ళీ 9 నాకు ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా రావడానికి 10 - 1 రాసినాం. ఈ 10 అలాగే 100 రాసుకోవచ్చు, 10 స్క్వేర్, 1000 10 క్యూబ్ రాసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ 10 సపరేట్ రాసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు Sn = 10 సపరేట్ రాసుకో, 5/9 ఈ 10 రాసుకో, 10 ప్లస్ దీన్ని 10 స్క్వేర్ ప్లస్ దీన్ని 10 క్యూబ్ ప్లస్ అప్ టు n టర్మ్స్. చూడమ్మా, ఈడ మైనస్ ఉంది, ఈడ మైనస్ కామన్ తీస్తే ఇంకా ఉంటాయి 1 1 అంటే 1 + 1 + 1 ప్లస్ అప్ టు n టర్మ్స్. ఓకేనా. ఇప్పుడు Sn = మనకు సీక్వెన్సెస్లో దీన్ని ఫస్ట్ టర్మ్, దీన్ని సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఎప్పుడైనా ఏదో చూపిస్తాం, ఏ. ఓకేనా, ఏదో చూపిస్తాం. ఏ కాబట్టి నేను ఇక్కడ రాసుకో, హియర్ ఏ = 10. ఆర్ అనేది కామన్ రేషియో అంటే చూడు మరి, ఇది A1 అనుకో, ఇది A2 అనుకో, ఇది A3 అనుకో, అండ్ సో ఆన్. ఇప్పుడు A1 అనేది ఏ, ఆర్ అనేది ఎలా అనుకుంటాం అంటే A2/A1, అంటే A2/A1 అనుకుంటాం. A2 అంటే 10 స్క్వేర్ అంటే 100/A1 అంటే ఎంత 10 అంటే ఎంత వచ్చింది, 10 వచ్చింది. అంటే R = ఎంతమ్మా, 10. R = 10. సార్ ఇదంతా ఎందుకు చెప్తున్నావు సార్, చూడమ్మా, ఇది సీక్వెన్స్లో ఫస్ట్ A 10 అనుకుంటాం. ఆర్ అంటే కామన్ రేషియో, అంటే ఇది బై ఇది, అంటే 100/10 రాస్తే 10. R = 10 వచ్చింది, A = 10 వచ్చింది. A = 10, R = 10. ఇదంతా ఎందుకు చెప్తున్నావు సార్ అంటే మనకు చిన్న ఫార్ములా ఉందమ్మా, ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసే ముందు మనం ఫస్ట్ చూడమ్మా, ఇది రాసుకుందాం. ఇప్పుడు ఓకేనా, మనకు ఫార్ములా ఏంటంటే అది చూడండి మా, ఫస్ట్ మనకు ఫార్ములా సింపుల్ మా, Sn = A × R⁻n - 1/R-1. ఇంతేమ్మా ఫార్ములా. ఎలా గుర్తుంటావు, A × R-1 R-1 రాసుకో, పైన n అంతే. E అంటే ఎంత 10, R అంటే ఎంత అలా సబ్స్టిట్యూట్ చేస్తే. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది రాద్దాం. Sn = 5/9 దీన్ని. ఓకేనా, రాసుకుందామా. ఇప్పుడు చూడు, n టర్మ్స్ అయిపోయింది కదా, ఇదంతా మనం ఏమవుతుంది n టర్మ్ రాస్తాం, ఇదంతా n టర్మ్. కాబట్టి ఏ అంటే ఎంత 10, R⁻n, R అంటే ఎంత 10/n - 1/R అంటే 10 - 1. ఓకేనా, మైనస్ అంటే దీనికి రాసుకున్నాం అనమాట, మైనస్ ఇదంతా ఎంత n టర్మ్ కాబట్టి n వస్తాయి. బాగా గుర్తుపెట్టుకో, 5/9 ఏ అంటే 10, R అంటే 10⁻⁻1/-1 మైనస్ ఇదంతా ఏంది n టర్మ్, nth టర్మ్ వచ్చేసింది. ఇప్పుడు చూడమ్మా, Sn = 5/9 ఇంటూ 10, 10⁻n - 1/10లో పోతే 9 మైనస్ n. ఓకేనా. ఇప్పుడు చూడమ్మా, Sn = 5/9 ఇంటూ ఇది మల్టిప్లై చేయాలి, అంటే 5 × 10 50/9 ఇంటూ 10⁻n - 1/9 మైనస్ 5/9 ఇంటూ n 5n/9. ఓకేనా. Sn = 50 9 9/81 అంటే 10⁻⁻1 ఇంటూ 1 మైనస్ 5n/9. ఇది మా ఎంత సింపుల్ చూడు, చాలా ఈజీ మా. 7 మార్క్స్ పక్కా పడిపోతుంది. 50/81 10⁻⁻1/5/n. ఓకేనా. ఇంకో ప్రాబ్లం సేమ్ ఇట్లాగే చేద్దాం, అప్పుడు నీకు పక్కా ఐడియా వచ్చేస్తుంది. చూడమ్మా, నెక్స్ట్ 7 7 7 7 7 4 7s ఉన్నాయి, సేమ్ ఇది కూడా అంతే. ఫస్ట్ ఏమనుకుంటావు, లెట్ Sn = 7 + 7 7 +
777 ప్లస్ చాలమ్మా 777 వరకు తీసుకోండి అప్ టు n టర్మ్స్. ఓకేనా. నెక్స్ట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ అప్పుడు ఏం చేస్తాము 7 కామన్ తీస్తాం అంటే 1 2 7 ఉన్నాయి కాబట్టి 11 3 ఉన్నాయి కాబట్టి 11 అప్ టు n టర్మ్స్. ఓకేనా. అప్ టు n టర్మ్స్. నెక్స్ట్ ఏం చేయాలి దీన్ని 9తో డివైడ్ చేయాలి ఫస్ట్. ప్రతి ప్రాబ్లం ఇంతే అమ్మా. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 7/9 1 11 11 అప్ టు n టర్మ్స్. నెక్స్ట్ 9తో మల్టిప్లై చేయాలి అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 7/9 9 99 999 ప్లస్ అప్ టు n టర్మ్. ఓకేనా. ఇప్పుడు 9 ఏం రాసుకోవాలా 10 - 1 రాసుకోవాలి అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 7/9 దీన్ని రాసుకోవచ్చు 10 - 1 దీన్ని 100 - 1 దీన్ని 1000 - 1 అప్ టు n టర్మ్స్. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 7/9 10 - 1 100 రాసుకోవచ్చు 10 స్క్వేర్ - 1 దీన్ని 10³ - 1 అప్ టు n టర్మ్స్. ఓకేనా. అప్ టు n టర్మ్స్ అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 7/9. ఇప్పుడు ఏం రాయాలా ఫస్ట్ 10s అన్ని ఒకసారి రాసుకోవాలి అంటే 10 10 స్క్వేర్ 10³ ప్లస్ అప్ టు n టర్మ్స్. ఈడ మైనస్ మైనస్ కామన్ ఇస్తే 1 1 ఉంటాయి 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ అప్ టు n టర్మ్స్. ఓకేనా. ఈ మొత్తాన్ని n టర్మ్స్ అంటాం. n టర్మ్స్ అంటాం. సీక్వెన్సెస్లో ఫస్ట్ ఏమంటాం ఇది a ఈజ్ ఈక్వల్ టు 10 r ఈజ్ ఈక్వల్ టు 10 100/10 అంటే r ఈజ్ ఈక్వల్ టు అది 10 అదే కదా ఫస్ట్ చెప్పినట్లే. సిరీస్లో ఏను ఫస్ట్ టర్మ్ అంటాం ఆర్ను కామన్ రేషియో అంటాం. కామన్ రేషియో అంటే ఇది A1 ఇది A2 ఇది A3 అంటే A2/A1 A2 అంటే 100 A1 అంటే 0 అయితే R 10 వచ్చింది. మనకి యాక్చువల్లీ ఫార్ములా ఏంది ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ R - 1/R - 1 పైన 4n ఇది ఫార్ములా. ఇది అంతే n టర్మ్ అవుతుంది. ఇప్పుడు రాసుకో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 7/9 ఇంటూ ఈ మొత్తానికి ఫార్ములా వస్తుంది A ఇంటూ R పవర్ n - 1/R - 1 మైనస్ ఇదంతా n టర్మ్ కాబట్టి n అయిపోయింది. ఇంకా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 7/9 ఏ అంటే ఎంత 10 R అంటే ఎంత 10 10 పవర్ n - 1/10 పవర్ -1 మైనస్ n. ఓకేనా. అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 10 70/9 10 పవర్ n - 1/10లో 1 పోతే 9. ఓకేనా. మైనస్ 7/9 అంటే 7n/9 అప్పుడు లాస్ట్ చూడమ్మా ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 70/9 9 జా 81 10 పవర్ n - 1 మైనస్ 7n/9 అయిపోయింది. ఎంత సింపుల్ చూడు. 8 మార్క్స్ పక్కామా ఖచ్చితంగా 8 మార్క్స్ వస్తాయి. ఓకేనా పక్క 8 మార్క్స్. ఇంకో ప్రోడక్ట్ సేమ్ చేద్దాం 8 మార్క్స్ 8ది మీరే చేస్తా అంటే చేయండి. లేదు సార్ మీరే చెప్పంటే 8 కూడా చెప్పేస్తాడు ఒకసారి చూడమ్మా 8 కామా 88 కామా 888 కామా అప్ టు ఎంటర్ ఉన్నాడు. ఫస్ట్ ఏమనుకుంటాము ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8 + 88 + 888
8 వరకే తీసుకోండి మా చాలు. అప్ టు ఎన్ టర్మ్. ఓకేనా? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీయాలి ఫస్ట్ 8 కామన్ తీస్తే వస్తుంది 1. 2 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 11 ఇక్కడ 111 అప్ టు ఎన్ టర్మ్స్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని 9తో డివైడ్ చేయాలి. అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8/9 111 111 అప్ టు ఎన్ టర్మ్స్. నెక్స్ట్ ఏం చేయాలా, 9తో మల్టిప్లై చేయాలి. అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8/9 999 999 అప్ టు ఎన్ టర్మ్స్. ఇప్పుడు ఏం చేయాలా, 9 నెంబర్ 10 - 1 రాసుకోవాలి. 10 - 1 అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8/9 దీన్ని 10 - 1 దీన్ని 100 - 1 దీన్ని 1000 - 1 ప్లస్ అప్ టు ఎన్ టర్మ్స్. సేమ్ చూడు, అన్ని ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్ వేస్తున్నాం. అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8/9 10 - 1 100 రాసుకోవచ్చు 10² - 1 దీన్ని 10³ - 1 అప్ టు ఎన్ టర్మ్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాము, చేస్తామా ఇవన్నీ ఫస్ట్ రాస్తాం. అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8/9 10 10² 10³ అప్ టు ఎన్ టర్మ్స్. ఈడ మైనస్ కామన్ ఇస్తే 1 + 1 + 1 ప్లస్ అప్ టు ఎన్ టర్మ్స్. ఇదంతా ఏమవుతుంది, ఎన్ అవుతుంది. సేమ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత 10 ఆర్ కామన్ రేషియో ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత 10. మనకు ఫార్ములా ఏంది, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ -1/r - 1. ఇది ఫార్ములా. ఓకేనా? ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని దానికి ఇదే ఫార్ములా. ఒక ప్రాబ్లం కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8/9 ఏ అంటే 10 ఆర్ అంటే 10 పవర్ n -1/10 - 1 మైనస్ ఇదంతా ఏంటి ఎన్ టర్మ్స్. ఇప్పుడు మళ్ళీ చేద్దాం. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8 × 10 లేదంటే 8/9 10 10 పవర్ n - 1 10లో ఉండిపోతే 9 - n. ఇప్పుడు చేసాయి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8 × 10 80 9 9 జా 81 10 పవర్ n - 1 మైనస్ 8/9 ఇంటూ n 8n/9 అయిపోయింది. సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు మా ఎంత సింపుల్ చూడు, చాలా చాలా సింపుల్ ప్రాబ్లము. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 0.6 చూద్దాం. అది ఒక్క రావా చేంజ్ అమ్మా, గుర్తుపెట్టుకో. ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కొంచెం చేంజ్, అది ఎలా చేస్తాం చూడు. ఇప్పుడమ్మా ఈ ప్రాబ్లం ఒక్కటి కొంచెం డిఫరెన్స్. ఎందుకు ఇక్కడ 0.6 ఉంది కాబట్టి గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇచ్చేది రాసుకోమా. లెట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0.6 0.66 0.666 అప్ టు ఎన్ టర్మ్స్. గుర్తుపెట్టుకో. ఇప్పుడు చూడమ్మా, మనకు 0.6 ఉందనుకో 1/10 రాసుకోవచ్చా? అంటే 0.66 అనుకో 1/100 రాసుకోవచ్చా? అంటే పాయింట్ ఏంటంటే అన్ని సార్లు అంటే ఇక్కడ ఒక పాయింట్ పక్కన ఒక్కటే ఒక నెంబర్ ఉంది కాబట్టి ఒకటి రాసుకోవచ్చు. పాయింట్ దగ్గర 2 ఉన్నాయి కాబట్టి 2, అంటే పాయింట్ పక్కన 3 ఉంటే 3 రాసుకోవచ్చు. ఇది రాసుకోవచ్చా? కాబట్టి దీని ఏం రాసుకుంటా అంటే ఫస్ట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0.6 0.66 0.666 అప్ టు ఎన్ టర్మ్స్. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0.6 10 రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని 1/10 దీన్ని 1/100 దీన్ని 1/1000 అప్ టు ఎన్ టర్మ్స్.
నెక్స్ట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/10. 100 రాసుకోవచ్చు 1/10². దీన్ని 1/10³ అప్ టు n టర్మ్స్. సేమ్ అదే విధంగా రాస్తాం. ఓకేనా, ఏం పేరు. ఓకేనా, కానీ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకో, ఇక్కడ ఏం రాయాలా 6, ఇక్కడ 66, ఇక్కడ 666, ఇక్కడ అంతే 6 66 666. ఎందుకు 0.6 అంటే 1/0 రాస్తావు కాబట్టి ఇక్కడ 0.6 అంటే 1/0, 0.66 66 100, 666/1000 రాస్తాం. ఓకేనా, ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ కామన్ గా కన్వర్ట్ అయింది 666 కింద వదిలేస్తాయి. ఇంతకుముందు చేసినాము ఏది ఉంటే అది కామన్ తీసుకో. ఇక్కడ నీకు ఎక్కువ కన్వర్ట్ అయింది 6 కూడా వస్తాయి కాబట్టి 6 కామన్ తీస్తాం. అంటే S1 ఈజ్ ఈక్వల్ టు 6 కామన్ తీస్తాయి. 6 కామన్ వస్తే 1/10, ఇక్కడ మా 1/100², 111/10³ అప్ టు n టర్మ్స్. జస్ట్ కొంచెం లాజిక్ అంతే, ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తా ఉంటాం కాబట్టి దీన్ని వదిలేసాయి. దీన్ని వదిలేసి పైన ఒక్కదానే చూడు. ఇంతకుముందు 5 5 5 7 7 8 చేసినాం, అదే చెయ్యి. 6 ఉంది కాబట్టి 6 వస్తే 1 1 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం మెథడ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలా, 9తో డివైడ్ చేయాలి. అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6/9. 10² వచ్చేది, ఇక్కడ 1/10² వస్తుంది అంతే. 1/10, 11/10², 111/10³ ప్లస్ అప్ టు n టర్మ్స్. ఓకేనా, నెక్స్ట్ చేయాలా 9తో మల్టిప్లికేషన్. నెక్స్ట్ 9తో మల్టిప్లికేషన్ అంటే ఏమవుతుంది, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6/9 ఇక్కడ ఏమొస్తుందమ్మా 9తో మల్టిప్లికేషన్ అంటే 9/10, 99/10², నెక్స్ట్ 999/10³ ప్లస్ అప్ టు n టర్మ్స్. ఓకేనా, సేమ్ అదే చేస్తాము, జస్ట్ కొంచెం చేస్తాము. ఓకేనా, చూడము. ఇప్పుడు మనం అక్కడ 10 రాయాలంటే ఏం రాస్తాము, 1 - 9 రాస్తాం. ఇక్కడ 9/10 ఉంది, ఎలా రాస్తామంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6/9. చూడమా, ఇంతకుముందు 9 అంటే ఏం రాసినాను 10 - 1 రాసినాం. 99 అంటే 10² - 1 రాసినాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తామంటే కొంచెం చేంజ్ చేస్తాం. ఏది 1 - 1/10 రాస్తాం. అంటే 10 1 10 1 జా 10, 10లో 1 పోతే 9. నెక్స్ట్ ఇక్కడ 1 - 10 100 రాస్తాం. 100 × 1 100, 100లో 1 పోతే 99. నెక్స్ట్ ఇక్కడ 1 - 1/1000 రాస్తాం. అంటే 1000 × 1 1000, 1000లో 1 పోతే 99, 999 వచ్చింది. అప్ టు n టర్మ్స్. గుర్తు పెట్టుకోమా, ఇక్కడ ముందు 9 రావాలంటే 10 - 1 ఇష్టం. ఇక్కడ ఏం చేస్తామంటే 10 1 జా 10, 10లో 1 పోతే 9. ఇక్కడ 100 ఉంది, 100 1 జా 100, 100లో 1 పోతే 99. 1000 ఉంది, 1000 1 జా 1000లో 1 పోతే 999 వచ్చింది. దీన్ని నువ్వు ఎలా రాస్తావు అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6/9 1 - 10. దీన్ని 1 - 100 ఏం రాసుకోవచ్చు 10². దీన్ని రాసుకోవచ్చు 1 - 10³ ప్లస్ అప్ టు n టర్మ్స్. ఓకేనా, ఇది ఒక్కటి కొంచెం డిఫరెన్స్. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ చూడమ్మా, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6/9. ఇంతకుముందు నువ్వు 10 10 10 కామన్ తీసినావు, కానీ ఇక్కడ ఫస్ట్ 1లో కామన్ తీయాలన్నమాట. ఎందుకంటే 1లు ఉన్నాయి కాబట్టి 1 + 1 + 1 ప్లస్ అప్ టు n టర్మ్స్. ఈడ మైనస్ ఉంది, ఈడ మైనస్ ఉంది, ఈడ మైనస్ కామన్ ఇస్తే 1/10, 1/10², 1/10³ అప్ టు n టర్మ్స్. ఇది దానికి డిఫరెన్స్. ఇక్కడ ఫార్ములా చేంజ్ అయ్యేది, ఎందుకంటే నీకు అక్కడ ఈ మొత్తం ఉంది n సిరీస్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది a = 1/10, a = 1/10. r అంటే ఇక్కడ ఏమవుతుంది మనకు a2/a1. a2 అంటే ఏంది, ఇక్కడ ఇది a1, ఇది a2, అది a3.
A2 అంటే ఏమవుతుంది 1/100/1/100 0 0 అంటే 1/10 1/10 అంటే 0.7 కాబట్టి R వాల్యూ కూడా తగ్గుతుంది. అప్పుడు R వాల్యూ తగ్గించినప్పుడు మాకు ఫార్ములా వస్తుందంటే ఫార్ములా ఇంపార్టెంట్ Sn ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా ఉంటుంది ఇంపార్టెంట్. మనకు ఇంతకుముందు ఫార్ములా ఏం చేస్తామంటే ఏ రాసినాం, ఇక్కడ ఫార్ములా ఏం రాస్తామంటే n మైనస్ ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై మైనస్ R1. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నాం. ఇంతకుముందు ఫార్ములాస్కి ఎన్ని ఇతలు వస్తున్నాయి కానీ ఇక్కడ n వస్తాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే Sn ఈజ్ ఈక్వల్ టు n మైనస్ ఏ ఇంటూ ఆర్ మైనస్ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్. ఇంతకుముందు ఏం రాసినాం మనము ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ ఆర్ మైనస్ 1. ఎందుకు రాసినామంటే ఇక్కడ ఆర్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే ఇది రాస్తామా అంటే ఆర్ వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉండాలి. బాగా గుర్తుపెట్టుకో, ఆర్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే ఇది మా, ఆర్ వాల్యూ లెస్ దాన్ 1 అయితే ఈ ఫార్ములా. ఆర్ గ్రేటర్ దాన్ 1 అయితే ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఆర్ లెస్ దాన్ 1 అంటే ఇది వాడతాం. ఇక్కడ ఆర్ లెస్ దాన్ 1 కాబట్టి ఇది రాస్తాం. ఓకేనా, ఇది చూడమ్మా Sn ఈజ్ ఈక్వల్ టు 6/9 n టర్మ్ కాబట్టి n మైనస్ ఏ అంటే ఎంత 1/10 1 మైనస్ ఆర్ అంటే ఎంతమ్మా 1/10 పవర్ n బై ఇక్కడ 1 మైనస్ 1/10. కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా వచ్చేసింది, ఆన్సర్ వచ్చేసింది. అంటే Sn ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా 6/9 n మైనస్ 1/10 పైన ఏముంది 1 మైనస్ 1/10 పవర్ n బై చూడమ్మా 10 1 జా 10, 10లో 1 పోతే 9 9/10 9/10. ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే Sn ఈజ్ ఈక్వల్ టు 6/9 ఇంటూ n 6n/9 మైనస్ 6 ఇంటూ అంటే 6/9 ఇంటూ 1/10 ఇంటూ 9/10 ఉందమ్మా. ఇది రివర్స్ అయితే పైకి పోతే ఉంది 10/9 ఇంకేమున్నది 1 మైనస్ 1/10 పవర్ n. ఇది చూడు గుర్తుపెట్టుకో 6/9 ఇంటూ n 6n/9 మైనస్ 6/9 6/9 ఇంటూ 1/9 ఇది రివర్స్ పైకి పోతుంది 10/9 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది అన్నమాట. 10కు క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, లాస్ట్ మనకు ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మీకు రాస్తున్నది ఆన్సర్ Sn ఈజ్ ఈక్వల్ టు 6 1 జా కదమ్మా 3 2 జా 3 3 జా అంటే 2n/3 మైనస్ ఇక్కడ 6 1 జా 6 9 9 జా 81 ఏమవుతుందమ్మా 1 మైనస్ 1/10 పవర్ n. ఓకేనా, అంటే Sn ఈజ్ ఈక్వల్ టు 2n/3 మైనస్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది 3 2 జా 3 అంటే 2/27 1 మైనస్ 1/10 పవర్ n. ఇది రాసిన ఇది ఒక్క ప్రాబ్లం కొంచెం ఆపోజిట్ గుర్తుపెట్టుకోండి. ఒక 2 ప్రాబ్లం చేస్తే వచ్చేస్తుంది అంతే. ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడెక్కడ ఈ ప్రాబ్లం ఒక్కోదానికి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఈ 4 మెథడ్. నెక్స్ట్ 4వ మెథడ్ ఉన్నాయి. ఆ మెథడ్స్ చూసుకుని చెప్పేస్తే అయిపోతుంది. ఇక్కడికి సీక్వెన్స్ ఆల్మోస్ట్ సీక్వెన్స్ సిరీస్లో ఈ ప్రాబ్లం నాకు అడుగుతాడు. ఏది ఇప్పుడు చెప్పినది ఏది 5 + 5 + 5 5 6 6 6 7 7 7 8 8 లేకుంటే ఇది ఒక్క రివర్స్ ఉంటే ఇది ఒక 2 3 సార్లు ప్రాక్టీస్ చేసుకొని వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ ప్రాబ్లం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్నా. ఇక్కడ పాయింట్ ఇస్తే 0.6 0.6 అంటే 0.6 1/10 రాసుకోవచ్చు. అట్లే 0.66 1/100 రాసుకోవచ్చు. అలాగని ఇక్కడ 0.6 కాదు 6/10. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 100 ఇక్కడ 3 రాసుకున్నాం. ఇంక ఇది వేసుకున్నాక 10 100 10 స్క్వేర్ రాసుకున్నాము, 1000 10 క్యూబ్ రాసుకున్నాము. ఇంక ఇంతకుముందు ఎలా చేసాం అలాగా ఇది కన్ఫ్యూజ్ కాకుండా 5 చూసుకోండి. ఫస్ట్ 6 కామన్ తీస్తాం అంటే 1/10 11/10 స్క్వేర్ 10. నెక్స్ట్ ఏం చేయాలా 9తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ 9తో మల్టిప్లై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడండి. ఇంతకుముందు మనకు ఓన్లీ 10 ఉండే 10 అంటే 10 - 1 రాసుకుంటే 9 ఉండే రాసుకున్నాం 10 - 1 వస్తుంది. కానీ ఇక్కడ 9/10 ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకున్నాం అంటే 1 - 1/10 అంటే 10 1 జా 10
10లో 1 పోతే 9/10. 100 1 జా 100. 100లో పోతే 99/10 స్క్వేర్. 1000 1 జా 1000. 1000లో ఉండే 999/10 వచ్చేసింది. అలాగని ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ ఉంది. 1 కామన్ తీసేసినాం ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మైనస్, మైనస్, మైనస్ కామన్ ఇస్తాం. ఓకేనా? చూడమ్మా. ఇక్కడ 1 ఉంది తీసేసినాం. ఇక్కడ 1, 1 అక్కడ ఇదంతా n టర్మ్స్. ఈ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇది రాసినాం. అంటే 1/10, 1/10. ఫార్ములా ఏమైనా చేంజ్ అవుతుంది. ఇంతకుముందు మనకు ఇక్కడ 10s ఇక్కడ వస్తుంటే 1 వెళ్ళిపోతుంది. అది ఒకటి గుర్తుపెట్టాలి. ఓకేనా? ఇక్కడికి మనకు సీక్వెన్స్ సిరీస్‌లు అయిపోయినాయి. ఇంకా సీక్వెన్స్ సిరీస్‌లో ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 3 ప్రాబ్లమ్స్ చెప్తే ఇక్కడికి అయిపోతుంది. 3 ప్రాబ్లమ్స్ మనకు సీక్వెన్స్ సిరీస్ చాలా ఈజీ. సీక్వెన్స్ సిరీస్‌లో మనకు ఇంకొక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఆల్మోస్ట్ అడిగితే దీంట్లోనే అడుగుతాడు. మిస్ అయితే దానిలో అడుగుతాడేమో అది కూడా చెప్తాను. ఒక స్టూడెంట్స్ మెసేజ్ పెట్టాడమ్మా. సార్ 8 మార్క్స్ అన్నీ చెప్పండి. ఏది వదిలేయకండి. ఎందుకంటే ఒకటి వదిలినా మాకు మార్క్స్ తక్కువ అవుతాయని. బాబు గుర్తుపెట్టుకోమ్మా. నేను క్వశ్చన్ వైజ్ చెప్పాను. మీకు 8 మార్క్స్ చూడమ్మా బాగా చూడు. 8 మార్క్స్ క్వశ్చన్స్ నేను 8 మార్క్స్ క్వశ్చన్ చూడమ్మా. 8 మార్క్స్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ మీకు రిలేషన్ ఫంక్షన్స్ చెప్పాను. క్వశ్చన్ నెంబర్ 33 సింపుల్గా ఎలా యాడ్ చేయాలా గెట్ చేయాలా అది క్వశ్చన్ నెంబర్ 33 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 ఇది ఆల్రెడీ నేను వీడియో తీసాను. ట్రిగ్నామెట్రీ మీరు అక్కడ చూసుకోండి. ఈజీగా నేను చెప్పింది 4 ప్రాబ్లమ్స్ 4లో కూడా వస్తాయి. ఏది ట్రిగ్నామెట్రీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 క్వశ్చన్ నెంబర్ 35 సీక్వెన్స్ సిరీస్ సీక్వెన్స్ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక టాపిక్ అయిపోయింది. ఇంకో 2 ప్రాబ్లమ్స్ అవి చెప్తే అయిపోతుంది. నెక్స్ట్ సీక్వెన్స్ సిరీస్ అయిపోయినాక నీకు క్వశ్చన్ నెంబర్ 36 క్వశ్చన్ నెంబర్ 36 స్ట్రైట్ లైన్ ఆల్రెడీ అయిపోయినాయి. స్ట్రైట్ లైన్ ఇంపార్టెంట్ ఏమొస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 క్వశ్చన్ నెంబర్ 37లో మీకు ఏది కోనిక్ సెక్షన్ కూడా అయిపోయింది. ఓకేనా? అంటే ఇప్పుడు అండి 1 2 3 4 5 అయిపోయినాయమ్మా. ఇంకా నేను చెప్పాల్సింది 38 39 38 లిమిట్స్ అండ్ డెరివేటివ్ 39 స్టాట్స్ ఈ 2 చెప్తే అయిపోతుంది. ఆల్రెడీ మనకి ఎన్ని క్వశ్చన్లు ఇస్తాడు? 8 ఇస్తాడు. 8 ఇస్తే ఎన్ని రాయాలా? 5 రాయాలా. ఆల్రెడీ 5 చెప్పాను. 1 2 3 4 5 దీంట్లో బిలో స్టూడెంట్ కూడా పాస్ కావాలి అనుకునే అబ్బాయి ఏం చెప్పాను? సీక్వెన్స్ సిరీస్, స్ట్రైట్ లైన్, కోనిక్ సెక్షన్, స్టాట్స్ దీంతో పాటు క్వశ్చన్ నెంబర్ 30 రిలేషన్ ఫంక్షన్ ఈ 5 తీసుకుంటే 8 × 5 40 మార్క్స్ కన్ఫర్మ్. 40లో 40 కాకుండా నేను మినిమం వేసుకున్నా ఇక్కడ మనకు 25 మార్క్స్ వస్తాయి. అంటే పాస్ కావాలంటే ఎంత కావాలి నీకు? యాడ్ చేయాలంటే 10 మార్క్స్. 10 మార్క్స్లో 4 మార్క్స్ ఉన్నాయి, 2 మార్క్స్ ఉన్నాయి, 1 మార్క్స్ ఇవి చూసుకుంటే సరే. ఓకేనా? కాబట్టి స్టూడెంట్స్ ఆల్రెడీ సార్ మీరు అన్నీ చెప్పండి అంటే ఆల్రెడీ చెప్పేశాను. క్వశ్చన్ నెంబర్ 33 చెప్పాను, 34 చెప్పాను. ట్రిగ్నామెట్రీ మీరు చూసుకోండి. ఈ సీక్వెన్స్ సిరీస్ కూడా నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాయమ్మా. అక్కడ చూసుకోలేమంటే ఇక్కడ చూసుకో. నెక్స్ట్ చెప్పేది సీక్వెన్స్ సిరీస్లో ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 3 ప్రాబ్లమ్స్ అయిపోగొట్టుకున్న తర్వాత మీకు స్టాట్స్ చెప్తాను. స్టాట్స్ తర్వాత లిమిట్స్ చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ బిలో స్టూడెంట్స్ పాస్ కావాలి కాబట్టి ఈ లిమిట్స్ డెరివేటివ్ బాగా చదివే స్టూడెంట్స్ చదువుతారు. ఇది చెప్పేసాను. ఇది అయిపోయినాకమ్మా నాకు అక్కడ 5 మోడల్ పేపర్స్ ఉన్నాయి. అంటే 5 పేపర్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన పేపర్స్ ఉన్నాయి. ఆ 5 పేపర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంటే నేను ఇప్పుడు మీకు చెప్పాను ఏది ఈ క్వశ్చన్ చూస్తే ఈ క్వశ్చన్ వస్తాయని మీకు చెప్పాను. చెప్తే మీకు ఒక థాట్ వచ్చింది కాబట్టి ఐడియా ప్రకారం నేను చెప్తే మీకు క్వశ్చన్ వస్తాయి. అంటే ఆ క్వశ్చన్ చూసి ఏ స్టెప్స్ రాస్తే మీకు మార్క్స్ వస్తాయి. చూడమ్మా ఇక్కడ నా కాడ ఒక 5 పేపర్స్ ఉన్నాయి. ఈ 5 పేపర్స్ నేను స్టాట్స్ లిమిట్స్ అయిపోయినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 5 పేపర్స్ ఎందుకంటే నేను క్వశ్చన్ పేపర్ చూసి పాస్ కావచ్చని మీకు చెప్పాను. చెప్తే మీరు నా క్లాసెస్ వింటున్నారు. అలాగనే ఇప్పుడు మీరు అనుకోవచ్చు సార్ ఒక్కసారి జస్ట్ అంటే చూడమ్మా ఇదే క్వశ్చన్ పేపర్ చూద్దాము. ఇక్కడ నేను క్వశ్చన్ నెంబర్ 33 చెప్పాను. ఎఫ్ ఆఫ్ ఫంక్షన్. ఓకేనా? ట్రిగ్నామెట్రీలో ఆల్రెడీ 2 చెప్పాను. నెక్స్ట్ చూడమ్మా ఇది 35 సీక్వెన్స్ సిరీస్. ఆ 3 కాకుండా ఒక 3 అని చెప్పాను. నెక్స్ట్ ఇది స్ట్రైట్ లైన్లో. నెక్స్ట్ ఇది కోనిక్ సెక్షన్. చూడు స్ట్రైట్ లైన్లో అనేది కోనిక్ సెక్షన్ అయింది. లిమిట్స్ ఈ 2 స్టాట్స్.
ఓకేనా? చెప్పినా ఖచ్చితంగా వస్తున్నాయి. ఏం చెప్తే అవి వస్తాయి. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేయాలి. అంతేమ్మా. ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. చూడమ్మా, ఇగో చూడండి. ఈ క్వెషన్ చూడండి. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తే నేను ఈ క్వెషన్ పేపర్ అంతా మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మంచి మార్క్స్ తెచ్చుకుంటారు మీరు. ఎందుకంటే మీకు థాట్స్ రావాలి. నేను చెప్పినప్పుడే ఓకే. సార్ చెప్పినది. చూడమ్మా ఇప్పుడు ఈ క్వెషన్ చూద్దాం చూడండి. నేను ఆల్రెడీ 8 మార్క్స్ చెప్తున్నానమ్మా. ఫస్ట్ చూడమ్మా. డెరివేటివ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎక్స్ ప్లేస్‌లో 0 రాస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎక్స్ ప్లేస్‌లో 2 రాయాలా. ఎఫ్ ఆఫ్ మైనస్ చూడు ఇది చెప్పేసిన. ఇది sin x ప్లస్ sin 3x ప్లస్ sin 5x ప్లస్ sin 7x ఈక్వల్ టు 4 ఇంటూ ఇదిమ్మా. అంటే ఇది ఎల్‌హెచ్‌ఎస్ ఇది ఆర్‌హెచ్‌ఎస్. ఎల్‌హెచ్‌ఎస్ తీసుకొని ఆర్‌హెచ్‌ఎస్ చూపియలేం. ఇది నేను చెప్పిన వీడియోలో చాలా సింపుల్ చెప్తున్నా. మీరు ఒక్కసారి ప్లేలిస్ట్‌లో వెళ్ళి ట్రిగ్నామెట్రీ చూసి ఎలా రాయాలని ఎలా చెప్పానో అది చూసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ 5 ప్లస్ 55 ప్లస్ 555 అప్ టు ఎంటర్. ఇప్పుడే చెప్పాను. ఫస్ట్ 5 కామన్ ఇస్తావు. 1 1 వస్తాయి. నెక్స్ట్ 9తో డివైడ్ చేస్తావు. 9తో మల్టిప్లై చేస్తావు. అంటే 10 వస్తుంది. 10 అంటే ఏం రాస్తావు? అంటే ఏం రాస్తావు? 10 మైనస్ 1. 10 స్క్వేర్ మైనస్ 1 రాస్తే ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా. ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ ద త్రూ q ఆఫ్ √3, 2 మేక్ యాంగిల్ 5/6 విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద x యాక్సిస్ విత్ ద స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఇంతకు ముందే చెప్పానమ్మా. ఇచ్చిన పాయింట్ రాసుకుంటావు. ఒకటి x1 y1 ఉంటావు. 5/6 అంటే పై అంటే ఎంత 180/6 అంటే 30 డిగ్రీస్ వస్తాయి. ఇది పారామెట్రిక్ మెథడ్ అంటే x x1 ప్లస్ x1 ప్లస్ r cos θ, y y1. x1 y1 అంటే ఇది తీసుకుంటాం. θ అంటే ఇది తీసుకుంటాము. సబ్స్టిట్యూట్ చేసి వచ్చేస్తాం. నెక్స్ట్ చూడమ్మా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా 3 పాయింట్స్. 3 పాయింట్స్ అంటే ఫస్ట్ గివెన్ ఈ ఒక్క క్వెషన్‌కి ఏం చెప్పాను? ఒక్కొక్క క్వెషన్‌కి ఒక ఫార్ములా చెప్పాను. ఈ క్వెషన్‌కి ఏం చెప్పాను? x² + y² + 2gx + 2f + c = 0 ఒక్క ఫార్ములా నేర్చుకుంటే గివెన్ పాయింట్ ఏబిసి ఈక్వేషన్ పాస్ అదే xy చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ లిమిట్స్ చెప్పలేదమ్మా. ఈ లిమిట్స్ చెప్పాలి. నెక్స్ట్ స్టార్ట్. అంటే నేను చెప్పే క్వెషన్ నుంచి చూడు. నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను. ఎందుకంటే ఒక అబ్బాయి అడుగుతున్నాడు. సార్ అని చెప్పండి. 33 అయిపోయిందమ్మా. 34 అయిపోయింది. 35 అయిపోయింది. 36 అయిపోయింది. 37 అయిపోయింది. ఇప్పుడు 38, 39 రాయాలి. అంటే ఆల్మోస్ట్ 8 ఇస్తే 8 చెప్తున్నాను. ఒక ప్రాబబిలిటీ కూడా చెప్తాను. ఓకేనా? కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. అట్‌లీస్ట్ 2 డేస్‌లో మీకు కంప్లీట్ చేసేస్తాం. అయిపోయినాక ఈ పేపర్స్ అన్నీ ఒక్కసారి మీకు 2 మార్క్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 2 మార్క్స్, 4 మార్క్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు కన్ఫర్మ్‌గా అందరూ మంచి మార్కులతో పాస్ అవుతారు. ఓకేనమ్మా? బాగా ప్రాక్టీస్